హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాల నుండి. ఈరోజు అయితే మేము మా చేను దగ్గరికి వెళ్ళామండి. అంటే మా పొలాల దగ్గరికి వెళ్ళాము. అండ్ పొలం అంటే మాకు ఎక్కువ పొలం ఏం లేదండి, తక్కువే ఉంది. పొలం దగ్గర బెండకాయ, అప్పుడప్పుడు చేను పక్కన దిబ్బలు అంటారండి, ఆ దిబ్బల దగ్గర బెండకాయ, గోంగూర, బీరకాయ ఇట్లా రకరకాల వెజిటేబుల్స్ అయితే మేము నాటుతూ ఉంటామండి. ఆ వెజిటేబుల్స్ని తీసుకుందామని చెప్పి వెళ్ళామండి. బెండకాయలు తెంచుతున్నాం చూసారా, ఇవి గట్టు మీద ఉంటాయండి బెండకాయ చెట్లు. మా బాబు బెండకాయ చూపిస్తున్నాడు చూశారు కదండి. అందులోనూ మనకి కార్తీక మాసంలో వెజిటేబుల్స్ అనేవి చాలా రేట్లు ఉన్నాయి కదండి, అందుకని చెప్పి వెజిటేబుల్స్ వేసారని తీసుకుందామని వెళ్ళామండి. ఈ కనపడే చేను అంతా మా పొలమేనండి, పక్కనంతా మొత్తం వరేనండి. ఇక్కడ మా సైడ్ ఎక్కువ వరే పండిద్దండి. బెండకాయలు చూశారు కదండి, ఫ్రెష్గా బెండకాయలండి. మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు కూరగాయల రేట్లు కొంచెం ఎక్కువే ఉన్నాయండి. పక్కన టేకు చెట్లు అండి, టేకు చెట్ల పక్కన ఈ మొత్తం వరి చేయలేనండి. ఇక్కడ వరే కాదండి, మామూలుగా సమ్మర్ సీజన్లో మామూలు టైంలో అయితే కొన్ని మినుము కూడా నాటుతారండి. మా వల్ల మినుము. ఇక బెండకాయలు అయితే మాకు మా పెదనాన్నగారు అంతకుముందు ఇట్లాగే బెండకాయలు ఇట్లా వెజిటేబుల్స్ నాటేవాళ్ళు. తర్వాత అలా మా బ్రదరు, మా ఫాదర్ అలా అంటే జనరేషన్గా వస్తూ ఉందండి. అందుకని మేము అప్పుడప్పుడు ఈ గట్ల దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్ తీసుకుంటాము. కనబడేవన్నీ వరి పొలాలేనండి, మొత్తం వరి పొలాలే. మొన్న దేవుడి దయ వల్ల తుఫాన్ తర్వాత కొంచెం అలా ఉందని అండి పొలాలు. అయితే ఇబ్బంది అయితే అంతగా ఇబ్బంది అనిపించలేదు, కానీ పర్వాలేదండి. మా కాలువ, ఈ కాలువ దగ్గరే చిన్నప్పుడు మేము చేపలు పట్టేవాళ్ళం అండి. గేలం వేసి చేపలు అయితే పట్టేవాళ్ళం. మీకు అక్కడ చిన్న కాలువలా కనబడుతుంది కదా, ఈ కాలువలోనే మేము గేలాలు వేసి చిన్న చేపలు పట్టేవాళ్ళం అనండి. అంత గట్టిగా ఉన్నాయి. బెండకాయలు తెంచడానికి కూడా అవ్వట్లేదండి. బెండకాయలు తెంచేటప్పుడు కింద నూగులాగా ఉంటుందండి, అది చేతులు కొంచెం గీసుకుంటాయండి, దురదగా ఉంటుంది. ఒక్కసారి చిన్న చిన్నగా ముళ్ళులాగా ఉంటాయి, గీసుకుపోతాయండి, జాగ్రత్తగా కట్ చేయాలి. వరి, మినుము, పెసలు, మొక్కజొన్న, కొంతమంది చెరుకు కూడా పండిస్తారండి. మా సైడ్ మాత్రం అయితే మొత్తం వరి చేయలేనండి. ఈ కింద గడ్డి కూడా గేదెలకే యూజ్ చేస్తారండి. మా చిన్నప్పుడు ఇక్కడ పొలాల దగ్గర పనులు చేస్తూ ఈ పొలాల దగ్గర ఉండి ఆడుకుని అప్పట్లో చాలా గడిపిన రోజులే గుర్తుకొస్తాయండి. అప్పుడప్పుడు మా చేను దగ్గరికి వెళ్ళినప్పుడు వీలు కుదిరినప్పుడల్లా మా చేను దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటామండి. అందుకని చిన్న వీడియో తీయాలనిపించింది, తీసానండి. ఈ కాలంలోనే చిన్నప్పుడు గేలాలు వేసి చేపలు అయితే పట్టేవాళ్ళం మేము. అవే చెట్లు, ఆ తాటి చెట్లు, ఆ పొలం, ఆ కాలువలు అన్నీ అలాగే ఉన్నాయండి. బెండకాయలు చూశారు కదా, బెండకాయలు అయితే ఎంతో ఫ్రెష్గా ఉన్నాయండి. మా పిల్లల వయసులో మేము ఇక్కడ మా చేను దగ్గర పనిచేసామండి. ఇప్పుడు మా పిల్లలు వెళ్తున్నారు, అప్పుడు మేము ఎలా పనిచేసాము, ఇప్పుడు మా పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్ అండి.